హాయ్ అండి, నమస్తే. ఒకరోజు సడన్గా నేను ఈ రోజు నుంచి హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయిపోయి జిమ్కి వెళ్ళిపోయి మంచిగా ఎక్సర్సైజులు చేసి హెల్తీ ఫుడ్ తినేస్తాను అని మనకు అందరికీ ఎందుకో అలా మోటివేషన్ వస్తుంది. అలా వచ్చిన వెంటనే మనము జిమ్లో జాయిన్ అయిపోతాం. ఫస్ట్ డే మంచిగా వెళ్ళి రోజంతా ఫుల్ ఎక్సర్సైజులు చేసి ఇంటికి వచ్చి హెల్తీ ఫుడ్ అంటూ సలాడ్స్ అంటూ బోల్డ్ అంతా హడావిడి చేసేస్తాం. సెకండ్ డే వచ్చేసరికి "ఆ, అవునా, ఓకేలే వెళ్దాం జిమ్కి" అన్నట్టు వెళ్ళిపోతాం. అలా థర్డ్ డే వచ్చేసరికి ఇంట్రెస్ట్ కాస్త హాఫ్ ఎగిరిపోద్ది. అలా అలా 1 వీక్ వచ్చేసరికల్లా మనకున్న మొత్తం జిమ్ ఇంట్రెస్ట్ అంతా అటకెక్కిపోద్ది. ఇలా మీకే కాదండి, నాకే కాదండి, మనందరికీ ఇలాగే అవుతుంది. ఎందుకంటే మనం మనుషులం కదా. మనలో చాలామంది ఎగ్జామ్స్ ముందు రోజు మాత్రమే చదివి పాస్ అవుతాం. కానీ ఈసారి అలా కాదు. అకాడమిక్ స్టార్టింగ్ నుంచి చదువుదాము అనుకుంటాం, కానీ అలా చెయ్యము. దీనికి ఒక స్టోరీ ఉందండి. అనగనగా ఒకరోజు ఒక ఆయన ఒక జిమ్లో జాయిన్ అవుతాడు. ఆయన రోజు రెడీ అయ్యి జిమ్కి వెళ్ళి ఒక్క 5 minutes మాత్రమే ఉండి ఇంటికి వస్తున్నాడు. అలా రోజు వెళ్ళడం, 5 minutes ఉండడం, రావడం జరుగుతుంది. ఆయన రెడీ అయ్యి వెళ్ళి రావడానికి 1 hour టైం పడుతుంది, కానీ జిమ్లో మాత్రం 5 minutes టైం స్పెండ్ చేస్తాడు. ఇది వినడానికి చాలా ఎటకారంగా ఉన్నా కూడా ఆయన చేసేది ఏంటి అంటే ఆయన అలవాటు చేసుకుంటున్నాడు. రోజు వెళ్ళడం, 5 minutes ఉండడం వల్ల మన బ్రెయిన్లో సబ్కాన్షియస్లో అలా ఉండిపోతుంది. మనము చెయ్యాలి అనేది మనకు థాట్ ఉండిపోతుందన్నమాట. అలాగే మనము కూడా ఏదైనా సరే పని చేసేటప్పుడు ఎవ్రీడే మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా చేస్తే అది మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది. అది మనసుకు అది హ్యాబిట్ లాగా మారి చేయగలుగుతాం. అంటే ఫస్ట్ మనము 2 minutes ట్రయల్ చేసి చూడాలి. అలా 2 minutes ఎవ్రీడే చేయడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లో అది స్ట్రాంగ్గా ఫిక్స్ అయి కూర్చుంటుంది. అప్పుడు మనము ఏ పని అయినా సరే కంప్లీట్ చేయగలుగుతాం. ఇది నేను చెప్పిన విషయం కాదండి, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం. మీలో ఎంతమంది ఇలా కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.